మరి గోరుచిక్కుడుకాయలు కూర ఇష్టమేనా ఎవరికి? నీకే? మేము ఎప్పుడు తింటుంటాం అట్లా. పులావ్ కూర ఎలా చేస్తారమ్మా గోరుచిక్కుడుకాయలది? మన ఇష్టమే, పులుపులో ఉడికించి నెయ్యి చేసినా సరే, లేక తాలింపు వేసిన తర్వాత చింతపండు అది మెత్త ఉడకాలి మాకు. ఉడికిన తర్వాత చింతపండు మగ్గులో తీసేసి చుట్టూ ఇలా వేసేసి అటు ఇటు కలిపి ఆవాలు తెల్లుల్లి కొంచెం దంచాలి. అల్లం వెయ్యాలా వద్దా? మన ఇష్టం, అది వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు. వేసేసి ఆ పొడి అడిగి ఇలా జల్దీసి అటు ఇటు కలిపి అదే పొడి అవుతుంది. పుల్ల దొండకాయ ఎలాగా? అది కూడా అలాగే. దీనిలో అన్ని తాలింపు వేస్తావు కదా, ఉల్లిపాయ తల్లుల్లి అన్నీ ఎండుమిర్చి అవి పొల్లాపోవాలి, కరివేపాకు అందులో ఈ దొండకాయలు వేసేస్తాం గంటలు పెట్టి. అది చూడు మెత్తగా మొగ్గులో చిన్న మంటలో మూత పెట్టిన తర్వాత ఉడుకుతుంది, మెత్తగా అయిపోయినట్టు అనిపిస్తుంది. అప్పుడు ఈ పొల్ల మగ్గు తీసి వేసేస్తుంది. ఉప్పు కారం పసుపు మరి మెంతులు వేసి దానివి మెంతి పొడి వేసి జల్లి కొంచెం జల్లి అది బద్దకం అయితే 2 మెంతులు తాలింపేసి